నాకు తెలిసి ఎస్సీగా కాకుండా క్యాస్ట్ నో క్యాస్ట్ సర్టిఫికెట్ ఇస్తే బాగుంటుంది. నేను చాలా రీసెంట్గా ఒక 3-4 నెలల నుంచి తిరిగాను. లాస్ట్ బీసీ సర్టిఫికెట్ ఇచ్చారు, కన్వర్ట్ టు ఎస్సీ క్రిస్టియన్ బీసీసీ అని సర్టిఫికెట్ ఇచ్చారు. నేను ఇలా కాకుండా అసలు నో క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవన్నీ నేను చెప్పాను. లేదు నా పేరు మార్చండి అంటే పేరు కూడా మార్చలేదు. నా పేరు జాన్ ముచ్చనపల్లి. నేను దేవుని నమ్ముకోక ముందుకు రమేష్ అనే పేరు ఉండే. సో నా పేరు కూడా మార్చండి అని చెప్పాను. కానీ వాళ్ళు పేరు మార్చట్లేదు. అదే నో క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వట్లేదు. మాకు నో క్యాస్ట్ సర్టిఫికెట్ ఇస్తే మేము చాలా హ్యాపీగా ఉంటాము, చాలా ఆనందంగా ఉంటామని చెప్పి ఏంది ఒకవేళ బీసీసీలోకి వెళ్తే మీకు వచ్చే నష్టం ఏంది? బీసీసీలోకి వెళ్తే మాకు ఎలాంటి నష్టం లేదు. కాకపోతే కొన్ని వర్గాల వాళ్ళకి, ఇప్పుడు ఎస్టీ వాళ్ళకి అది వర్తించదు, ఓసీ వాళ్ళకి వర్తించదు, బీసీ వాళ్ళకు వర్తించదు. కానీ కేవలం ఎస్సీ వాళ్ళని టార్గెట్ చేసుకొని వీళ్ళకు ఒక విధంగా వేరే వాళ్ళకు ఒక విధంగా రాగదేశాలకు మేము అతీతంగా అందరినీ సమాన భావంతో చూసినటువంటి ఈ రాజ్యాంగంలో పొందుపరిచే అంశాలు ఎన్నో ఉంటాయి. పార్లమెంటరీ వ్యవస్థను ఒకవేళ సమావేశపరిచి 6 సభ్యులతో కూడా వాళ్ళు రాజ్యాంగంలో పొందుపరచవచ్చు ఈ విషయాన్ని. ఎవరైతే క్రిస్టియన్గా ఎవరైతే దళితులు ఉన్నారో వారిని కూడా ఇప్పటికి కూడా హింసిస్తే వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక్క జడ్జిమెంట్ ఇస్తే బాగుండేది. ఈ జడ్జిమెంట్ ఇచ్చారు, ఇది కూడా కోడ్ చేస్తే బాగుండేదని మా అభిప్రాయం. వాళ్ళు అనేది ఏంటంటే అసలు క్రైస్తవంలోకి కులం అనేది ఉండదు కదా, ఉంటుందా? క్రైస్తవంలో ఏ కులం అనేది ఉంటుందా? కులం లేనప్పుడు నో క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వమని చెప్తున్నాను. బీసీసీలో చేరిస్తే మీకు వచ్చే ఇబ్బంది ఏంటంటే మీరు ఇప్పుడు చెప్పారు కానీ నేను నో క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వని చెప్తున్నాను. మాకు క్యాస్ట్ లేదని చెప్తున్నాను. రాజ్యాంగమే చెప్పింది కదా మాకు క్యాస్టే లేదు అని చెప్తుంది కదా. ఇప్పుడు మా పూర్వ జనరేషన్ మా నాన్న మా బాబు ఉంటాడు, మా బాబుకు ఒక బాబు పుడతాడు. ఏం క్యాస్ట్ రా మీద అంటే క్రిస్టియన్ అని చెప్పుకుంటారు. మా ఏం క్యాస్ట్ అంటే క్రిస్టియనే అని చెప్పుకుంటాడు. క్రిస్టియనే అంతే. క్రీస్తుని పోలినవాడు క్రీస్తు అనగా రక్షకుడు అని అర్థం అంతే. క్రిస్టియన్ అంటేనే క్యాస్ట్ లేదు కదా. మాకు నో క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వండి. చాలా మంది మీలాంటి పాస్టర్లు కూడా ఏం క్వశ్చన్ చేస్తున్నారంటే, ఒక గిరిజనుడు క్రైస్తవంలోకి వస్తే ఎస్టీగానే ఉంటుండు, బీసీలు క్రైస్తవంలోకి వస్తే బీసీలుగానే ఉంటారు, ఓసీలు వస్తే ఓసీలుగానే ఉంటారు. కానీ వీళ్ళకి లేనిది ఒక ఎస్సీలు క్రైస్తవంలోకి వస్తే ఎందుకు బీసీసీలో మారుస్తున్నారు అనేది కూడా చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. నేను దీనిలో 10 అంశాలు చెప్తాను. నన్ను 3rd అంశం ఏంటంటే, యేసుక్రీస్తు రక్తం చేత కడగబడి యేసుక్రీస్తు నామాన్ని కొంతమంది అవమానపరుస్తారు అని నా ఆవేదన. అంటే ఇంకా వాళ్ళు ఏ విధంగా అర్థం చేసుకున్నా ఐ డోంట్ నో. ఏంటంటే యేసుక్రీస్తుని నమ్ముకొని ఏ పాస్టర్ అయితే పలానా సంథింగ్ ఓసీ క్యాండిడేట్ రెడ్ ఐ డోంట్ నో, సో ఆ పాస్టర్ మీద కేసు పెట్టిండో, అసలు క్రిస్టియన్ అనేటోడు కేసులు పెట్టవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుణ్ణి అడగాలి, దేవుని చిత్తాన్ని అడగాలి, దేవుడు ఏం చెప్తుండో అడగాలి, దేవుని మీద ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడకుండా దేవుని చిత్తాన్ని అడగకుండా నువ్వు హైకోర్టుకి వెళ్ళి మళ్ళీ సుప్రీంకోర్టు కూడా అదే తీర్పు జరగదు. నీకు న్యాయమే జరగలేదు కదా. అదే దేవుణ్ణి అడుగుంటే ఇంకా కొద్దిగా న్యాయం జరిగేదేమని ఎవరు అడగాలి దేవుడిని? ఎవరైతే కేసు ఫైల్ చేశారో, ఎవరైతే సుప్రీంకోర్టు వరకు వెళ్ళారో, ఎవరైతే విక్టమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవుళ్ళు అడగాలి ఉండే అని నా అభిప్రాయం. ఏ దేవుడిని అడగాలి? సృష్టికర్త అయిన జీవం గల యేసయ్యని అడగాలి. ఆయన క్రిస్టియన్ కదా. యేసయ్యని అడిగితే ఏం చెప్తుండే? మీరు అన్ని ఎటకారంగా ఇట్లా అడిగితే ఏం చేస్తుండే అంటున్నా. ఐ డోంట్ అండర్స్టాండ్ వై యు ఆర్ ఆస్కింగ్ దోస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. నో ఫూలిష్ క్వశ్చన్స్ ఎనీ డోంట్. మీరు చక్కగా అడగండి, దానికి సమాధానం యేసయ్యని అడిగితే బాగుండే అని మీరే అన్నారు కాబట్టి ఎందుకు అడగాలి యేసయ్యని అంటున్నా. యేసయ్యని అడిగితే తప్పకుండా సమాధానం ఉండేది అని నా ఆశ, మిగతా వాళ్ళ కూడా ఆశ. ఒక దేవుని బిడ్డ ఉండి నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు, ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప మీద చూయించు అని చెప్పిన దేవుడు, ఆ జీవం గల దేవుని ఎరి కూడా నువ్వు ఎవరైతే ఓసీ ఉన్నాడో అతని మీద కేసులు పెట్టడము, అతన్ని కూడా కోర్టుకు లాగడం ఎంతవరకు సమంజసం అనేది. అసలు క్రైస్టియానిటీలో కేసులు పెట్టకూడదు, క్షమించాలి. అంటే బైబిల్ సేస్ జస్ట్ లెట్ మీ కంప్లీట్ ఆఫ్టర్ దట్ యూ స్పీక్. ఓకే, మీరు మధ్యలో కొద్దిగా డిస్టర్బెన్స్ చేయకండి ప్లీజ్. క్యారీ ఆన్ ప్లీజ్, టేక్ యువర్ ఓన్ టైం. బైబిల్ ఏమంటుందంటే, నువ్వు ఎక్కడో నీకు కనిపించే నీ తమ్ముడిని ప్రేమించలేదు, నీకు కనిపించే నీ అన్నదమ్ములను ప్రేమించలేదు, నీకు కనిపించే శత్రువులను ప్రేమించలేదు, నీ కనిపించే ఇంకా దూర బంధువులను ప్రేమించలేదు, నీ కనిపించే ఎవరినో ప్రేమించకుండా నన్ను ఇలా ప్రేమించగలుగుతావా అంటాడు యేసుక్రీస్తు. సో
నువ్వు కనిపించటంలోకి నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు, ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించమంటే నువ్వు ఎక్కడో కనిపించని మిగతా వాళ్ళని నన్ను ఎలా ప్రేమిస్తావు అంటాడు యేసుక్రీస్తు. నువ్వు కనిపించే వాళ్ళని ప్రేమించు, ముందు వాళ్ళకి వెళ్ళి సారీ చెప్పు. ఎన్నిసార్లు సారీ చెప్పాలంటే 777 సార్లు క్షమాపణ చెప్పాలని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తారు. ఏ గ్రంథంలో లేనిది ఎంత గొప్ప మాట చెప్పిండు దేవుడు. సో అలాంటి సృష్టికర్త అయిన జీవముల దేవుని తెలుసుకొని నువ్వు సృష్టికర్తను అనుసరిస్తూ కూడా వీళ్ళ మీద వాళ్ళ మీద కేసులు పెట్టడం, హైకోర్టు వాళ్ళకి వెళ్ళడం, సుప్రీం కోర్టు వరకు వెళ్ళి దేవుని నామాన్ని అవమానపరచడం ఎందుకు, అబాస్ పాలు కావడం ఎందుకు? దేవుని అడిగితే దేవుని చిత్తాన్ని అడిగితే దేవుడే చెప్పేవాడు కదా అని మా అభిప్రాయం. అది మీకు అర్థం కాదు. ఇప్పుడు ఆయన బైబిల్కి వ్యతిరేకంగా పోయినట్టే కదా మరి. బైబిల్కి వ్యతిరేకంగా పోయిండా మరి? అతని ఇంటెన్షన్ ఏందో నాకు ఐ డోంట్ నో. దట్ పర్సన్ ఈజ్ ద ఇంటెన్షన్, ఐ డోంట్ నో. ఇంగ్లీష్ బాగా మాట్లాడుతూ ఎట్లా పర్ఫెక్ట్ అయ్యారా? నో 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 బట్ లిటిల్ బిట్ ఐ am small, I am not perfect. Have you trained in America No 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 to speak in English? yeah, no no Is there any chances? yes, I am go to one time is the Japan, Okay. Singapore, You Thailand. went to the Japan Yeah, at yeah. once. For Next time I am going to the America. For which purpose you went to Japan? Yes, just see the some beautiful locations. That purpose I am going. To visit the country, Yes, yes. right? Yes. Okay. Let's come to the point. Yes. అంటే మీ ఒపీనియన్ అయితే నో క్యాస్ట్ అని ఇస్తే బాగుండేది అనేది చెప్తున్నారు. నో క్యాస్ట్ ఇవ్వాలి మాకు. నో క్యాస్ట్ ఇస్తే ఇంతకుముందు కూడా సాయి చంద్ అన్న అన్నాడు. ఏమన్నాడు సాయి చంద్ అన్న? నా సహచరుడు, మరి అతను ఏ క్యాస్టోనైతే నాకు తెలియదు, ఎస్సీనో బీసీనో నాకు తెలియదు చాలా. నేను ఆయన తెలంగాణ ఉద్యమంలో అన్నతో పాటు పాటలు పాడేటోని. ఓకే. పాటలు పాడేటోని. అన్న అంటే నాకు చాలా ఇష్టం.